అమెరికాలో ఉంటారు కదా! అసలు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఇవన్నీ ఆల్బమ్స్ చేయడం ఇవన్నీ ఇబ్బంది అవ్వలేదా? మనిషి రూపంలో భగవంతుడు ఎక్కడికక్కడికి వచ్చేసి అంటే కలవడం అనేది జరిగిందా బాలు గారిని? అంటే అది భక్తితో రాసింది కదా! దాని ఆలోచన పాట అసలు ఎలా రాయగలిగావు ఇదంతా? ఆయనే రాయించుకున్నాడు మళ్ళీ. అసలు దేవుడికి నిద్రపుచ్చే అవకాశం ఎంతమందికి వస్తుంది? ఇది ఢిల్లీ రాజేశ్వరక సాక్ష్యం దీనికి. సింగర్ ఎవరు? నిత్య సంతోషం గారు. మాటే మంత్రం పలికే బంగారమైన ఇలా చెప్తూ ఉంటావు కదా, పాటలు పాడాలని ఎప్పుడు అనిపించలేదా? నేనే రాస్తున్నాను, నేనే పాడాలి అని. ఒక బుక్ రాయొచ్చు కదా, ఎప్పుడు అనిపించట్లేదు అలాగా? మన చుట్టూ సాయిబాబా భక్తులు ఎంతో మంది ఉంటారు. ఆయన చూపించిన శ్రద్ధ, సహనం అనే నీతుల్ని, సూక్తుల్ని అనుసరిస్తూ ఎంతో మంది తమ జీవితాలను అద్భుతంగా గడుపుతున్నారు. ఆ బాటలోనే ప్రయాణిస్తూ తన జీవితాన్ని ఎంతో ఆనందమయం చేసుకున్నారు ఇన్స్టా ఫేమ్ ప్రణవి సాధనాల. ఆవిడతో సాయిబాబానే క్షేత్రం తీర్థం అనే ఆల్బం పాటలు రాయించి రిలీజ్ కూడా చేయించారు. అంతేకాదు బాబా తన జీవితంలో ఎన్నో మహిమలు చేశారని చెబుతున్న ప్రణవి సాధనాలతో స్పెషల్ చిట్ చాట్. నమస్తే ప్రణవి. నమస్తే స్వరూప. మీది అసలు క్షేత్రం తీర్థం అనే ఆల్బమ్ ఎంత బాగుందో, అందులోని 5 పాటలు నేను విన్నాను. అసలు అవి వింటుంటే బాబా కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటారు. అంత అద్భుతమైన పాటలు రాయాలని, ఆల్బమ్ చేయాలని, ప్రొడ్యూస్ చేయాలని ఎందుకు అనిపించింది? ముందు నేను పోయిటరీ అది రాస్తూ ఉండేదాన్ని. నాకు ఫస్ట్ నుంచి అలవాటు. అయితే ఊరికే అలా పాటలెందుకు రాయకూడదు అని అనుకోని, అలా నేను మా టీవీ5 మూర్తి గారు అందరికీ తెలుసు కదా! మేము మాట్లాడుతూ ఉంటే తనొక లైను, నేనొక లైను అలా మామూలు పాటేదో రాస్తూ ఉండినాం. పల్లవి అవ్వంగానే తనకి షో టైమ్ అయిపోయిందని తను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అరే! భలే ఉందే రాస్తే అని చెప్పేసి తర్వాత చరణాలు రాసేసాను. రాసేసి నా ఫ్రెండ్ మహేష్ ధీరా అని ఉన్నాడు. తను మంచి మ్యూజిక్ డైరెక్టర్, మంచి సింగర్ కూడా. తనకు పంపించి దీనికి అర్జెంట్‌గా ఒక ట్యూన్ చేయవా అన్నాను. తను వెంటనే ఇంత అర్జెంట్ అంటే ఏదో సోగా చేస్తాను. టైమ్ ఇస్తే చేస్తాను అన్నాడు. ఆహా! నేను టైమ్ ఇవ్వను. నాకిప్పుడే చెయ్యి. ఎలా సోగా వచ్చినా సరే నేను పాటలు రాయగలనా లేదా నాకు తెలియాలి. చెయ్యి అంటే వెంటనే తను చేశాడు. ఒక ఫోక్ సాంగ్ లాగుంది. భలే అనిపించింది. అది మూర్తి షో అయిపోయి రాగానే వినిపించా. చూడు అని. ఓసిని రాసేసావా అసలు అని. అప్పుడు తను ఒక మాట అన్నాడు. నువ్వు బాబాని బాగా కొలుస్తావు కదా! మరెందుకు బాబా పాటలే రాయకూడదు? రాసి చూడు. ఎందుకంటే నమ్మేవాళ్ళు చాలా మందుంటారమ్మా. తప్పకుండా పాటలు హిట్ అవుతాయి. బాబా పాటలు రాయని ఏదో మాట వరుసకు అన్నాడు. ఆ తర్వాత నుంచి నాకు బాబా కల్లో కనిపించటం మొదలైంది. మొదలుపెట్టు. అంటే ఏదో నన్ను పుష్ చేస్తున్నట్టే. నువ్వు మొదలుపెట్టు. నువ్వు సంకల్పిస్తే పనవుతుంది. నాకప్పటిదాకా ఏదో సరదాగా రాసుకున్న నేను పాటలు రాయడం ఏంటి అన్న ఆలోచనలోనే ఉన్నాను. ఎందుకంటే నేనెప్పుడు పాటలు రాస్తాను, రాయగలను అన్న ఆలోచన కూడా నాలో లేదు. నేను పోయెట్రీ రాయగలను గానీ పాటలు రాయలేను అన్నట్టే ఉన్నాను. కానీ వెనక నుంచి ఆయన సంకల్పించు, సంకల్పించు, సంకల్పించు అన్న మాట చెప్తున్నారు. సరే ఒక ఫైన్ డే డిసైడ్ అయ్యాను రాద్దామని. మొదలుపెట్టాను. నిజం స్వరూప అవి రాస్తున్నంత సేపు ఆయన రాయించుకున్నారు. నా చేత అంటే నేను బాగా నమ్ముతాను. నమ్ముతాను కాబట్టి నా భక్తి ఏదో అది మాటల రూపంలో చెప్పు, పాట రూపంలో నలుగురికి తెలియజేయని ఆయన మాత్రమే రాయించుకున్నారని నాకు అనిపిస్తూ ఉంటుంది. అయితే దీనికి నేనెప్పుడు మూర్తికి థాంక్స్ ఎందుకు చెప్పుకుంటానంటే, నేనసలు పాటల ప్రస్థానం మొదలుపెట్టడానికి, లేకపోతే నేను వీడియోస్ మొదలుపెట్టడానికి తను ముఖ్య కారణం. ఒకవేళ తను నన్ను "నువ్వు చెయ్యి, నువ్వు రాయి" అని అనకపోయుంటే నేను మొదలుపెట్టేదాన్ని కాదేమో. చెప్తూ ఉంటాను గదా! భగవంతుడు మనిషి రూపంలో వచ్చి మనకేమన్నా కోరికలున్నా, మనం ఏమన్నా చెయ్యాలన్నా చెప్తారని, అది మూర్తి రూపంలో నాకు చెప్పిచ్చారు అని నేననుకుంటాను. థాంక్ యూ సో మచ్ ప్రణవి.